ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను పునరుద్ధరించుటకు మనల్ని ఆలోచింపచేయుచున్న ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ విధముగా అనుదినము మీతో ఈ వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇస్తున్నటువంటి తన నడిపింపును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనుదినము ఈ విధముగా దేవుని మాటలు మీతో పంచుకొనుటకు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించగలరని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 13వ వచనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని ఈ సర్వ మానవాళి పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని బయలుపరచుట మనము గమనించగలము. ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భంలో 2 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిది, చెడ్డ మాటలు పలకకూడదు. రెండవది, కపటమైనటువంటి మాటలు మన పెదవుల గుండా బయటికి రాకూడదు. ఇది మానవ జీవితంలో, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రమాదకరమైన లేదా అత్యంత ప్రయోజనకరమైన ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి సందర్భాలు ఇందులో మనము గమనించగలము. అనగా నోటిని గురించి మనం చూస్తాము కదండి. చాలా భయంకరమైనటువంటి పదాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అది మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క సమాజంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అనేక సందర్భాలలో మనము ఉపయోగించేటటువంటి మాటలు అనేటివి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది. అందుకే మన నోటి మాటలు అవి కోపమును రేపగలవు, కోపమును చల్లార్చగలవు, అవి పొగడగలవు, ఇతరులను కించపరచగలవు. ఈ విధముగా నోటి మాటలు అనేటివి మానవుని జీవితంలో ఎన్నో విధములైనటువంటి ప్రయోజనకరమైన ప్రమాదకరమైనటువంటి స్థితికి దిగజారుస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ప్రస్తుత సందర్భాలు మీరు చూడండి. నోటి మాటలకు నీతి లేదండి. అది మన అందరి వ్యక్తిగత జీవితాలు. నోటి మాటలు ఏం మాట్లాడుతున్నాము, మాటలకు మన ప్రవర్తనకు, అది దైవభక్తి కలిగిన జీవితము కావచ్చు, ఉద్యోగ స్థలంలో జీవితము కావచ్చు, సమాజంలో మనము నివసిస్తున్న సమాజంలో మన నోటి మాటలు కావచ్చు. ఏ విధమైనటువంటి సందర్భాన్ని మనం చూడండి. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సెల్ ఫోన్ అనేది 99% అబద్ధాలకే ఉపయోగిస్తూ ఉంటున్నాం. అబద్ధాలకు, మోసాలకు, కపటానికి, ఎన్నో విధములైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితులకే మనం ఉపయోగిస్తూ ఉంటున్నాం. అందులో ఎంతో ప్రయోజనకరమై ఉంది. అందులో ఎన్నో నేర్చుకోదగినవి ఉన్నవి. అవి ఎన్నో మన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి అందులో ఉన్నవి. అలాంటి సమాచారము కూడా అందించబడుచున్నది. కానీ మనం ఇష్టపడేది వేరుగా ఉంటున్నది. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానము యొక్క ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, దేవుని ఉద్దేశము మనకు ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి కానీ, మన పెదవులో అసహ్యకరమైనటువంటి మాటలను కానీ పలకడము దేవునికి ఇష్టము లేదు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా.
ఇది ఫార్వర్డ్గా ఫేస్ టు ఫేస్గా మన జ్ఞాపకం చేస్తుంది. ఉదయకాల సమయమున చెడ్డ మాటలు, ఉదయం మనం ఒకసారి సాధన చేద్దామండి. ఈరోజు నేను ఏ చెడ్డ మాట నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర, నా ఉద్యోగస్తుల దగ్గర, నేను నివసించే స్థలములో, నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమాజంలో నేను ఒక్క చెడ్డ మాట పలకకుండా నేను ఈ దినమును గడపాలి అనే ఆలోచన ఒకసారి పెట్టుకుందాం. చెడ్డ మాటలు ఏం చేస్తాయండి? కోపమును తెప్పిస్తాయి, కలహాలను తీసుకొస్తాయి, గొడవలకు, ప్రమాదాలకు దారితీస్తాయి. ఒక వ్యక్తి జీవితానికి, దుఃఖాన్ని, నెమ్మది లేనటువంటి పరిస్థితికి, బ్రతుకులను దిగజార్చేటటువంటి ఆలోచనకు తీసుకొని వస్తూ ఉంటుంది చెడ్డ మాట. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటిది. కాబట్టి ఒక్కరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ రోజంతా నేను చెడ్డ మాట పలకకుండా ఉండగలనా? ఎవరికి వారుగానే సాధన చేద్దాం. రెండవ విషయం అంటుంది, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటపు మాటలు, ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట జ్ఞాపకం. కపటం ఎట్లుంటుంది అంటే, ఆదాము అవ్వ దగ్గరికి, అనగా అవ్వ దగ్గరికి పాము, సాతాను వచ్చి మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, ఇది నిజమా? దానివల్ల ఏం జరుగుతుందో తెలుసు, ఇది నిజమా అని ఆలోచింపజేసి ప్రమాదంలో పడవేసి నిత్య జీవము, సమాధానము, నెమ్మది, సంతోషము సమస్తమును తొలగించి భయానికి గురిచేసి నేటి దినం వరకు మానవుడు అలమటిస్తున్న ప్రతి పాపానికి కారణము, అవిధేయతకు కారణము ఈ కపటమే అండి. ఈరోజు ఎంతమంది కపటముతో లేరండి? భార్యను నమ్మించేవారు కొంతమంది, భర్తలను నమ్మించేవారు కొంతమంది, ఇదిగో తల్లిదండ్రులను నమ్మించేవారు కొంతమంది, పిల్లలను నమ్మించేటటువంటి వారు కొంతమంది, ఇదిగో కపటముతో, నటనతో ఉద్యోగాలు చేర్చబడి ఉద్యోగాలను సైతము, నాయకత్వాన్ని సైతము కపటమైనటువంటి దుర్బుద్ధితో ఈరోజు అనుభవిస్తున్న వారు ఎందరో లేకపోలేరండి. ఈ కపటమైనటువంటి మాటలు ఇది మోసం చేసేటటువంటివి, వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటివి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇవి ఇష్టము లేవు. ఈ నాలుకలు, నీ నాలుక కానీ, నీ పెదవులు కానీ ఇలాంటి పలకడానికి ఇష్టం లేదు. ఇదిగో నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో, నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకో. కపటము అనేది, చెడ్డ మాటలు అనేది నీ నోటి నుంచి రాకుండా నువ్వు కాపాడుకోగలవా? ఈరోజు ప్రతి వ్యక్తికి సాధన, ఈరోజు ప్రతి వ్యక్తికి ఒక సవాలు. నేను చెడ్డ మాటలు పలకకుండా జీవించగలనండి, నేను కపటపు మాటలు నా పెదవు గుండా బయటికి రాకుండా నేను కాపాడుకోగలనండి అని చెప్పగలిగిన సాధన మనం చేయగలుగుతున్నావా? అది దేవునికి ఇష్టమైనది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. నీవు చేయవలసింది, కాపాడుకోవలసింది ఈ రెండే. చెడ్డవి పలకకుండా, కపటముతో ఉండకుండా నిన్ను కాపాడుకో. అది నిన్ను కాపాడుతుంది. కొన్ని సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. నోరు మాట్లాడితే వీపు దెబ్బలు తింటుందంట. నోరు మాట్లాడితే మన జీవితం పలచదనం అయిపోతుందంట. నోరు మాట్లాడితే మనం ఉచ్చరించే మాటలు మన యొక్క జీవితం ఏమై ఉన్నది అనేది సమాజానికి అర్థమవుతుంది అంట. అందుకే జ్ఞాపకం చేస్తూ, ప్రియమైన స్నేహితులారా, ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ అందిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. మనకున్నటువంటి గొప్ప అవకాశాలను మనం కాపాడుకోవాలి. చెడ్డ మాటలు అనేటివి, కపటమైనటువంటి జీవితము అనేటివి మన నోట, మన పెదవుల గుండా రాకుండా కాపాడుకోవడమే ఈ దిన వాగ్దానము మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఎన్నో మేము కాపాడుకోవాలని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాము, కానీ
మా నోట చెడ్డ మాట రావద్దయ్యా, మా నోట కపటము ఉండకూడదయ్యా అని మేము కాపాడుకోలేనటువంటి బలహీనులముగా ఉన్నాము. ఇలాంటి సందర్భంలో మరొకసారి ఒక ఆలోచన మా ముందుంచున్నారు. ఇదిగో ఈ విధంగా నువ్వు సాధన చెయ్యి. నీ నోట చెడ్డ మాటలు రాకుండా, కపటమైనటువంటి మాటలు నీ పెదవుల గుండా రాకుండా నిన్ను నీవు కాపాడుకో అని ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇక ఈ దినము నుంచైనా ఇలాంటి ఆలోచనలు మా జీవితంలో ఉండకుండా నీతి, న్యాయము, సత్యము, ధర్మము, ఇతరులకు ప్రయోజనకరమైన, మేలుకరమైన, ఇతరులను ప్రమాదముల నుంచి కాపాడగలిగినటువంటి మాటలు మా నోట ఉండుటకు నీ కృప, నీ నడిపింపును దయచేయమని, కష్టములోను, నష్టములోను, బాధల్లోను, అప్పుల బాధల్లోను, అనారోగ్యములలోను దేవా నన్ను కాపాడవా, సంరక్షించవా, నా సమస్యను తొలగించవా, ఈ ఆరోగ్యము బాగు చేయవా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి ఇది నా జీవితంలో జరగాలి అని దేని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో వాటిని నెరవేర్చి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, వారి ఉద్యోగ ప్రయాణాలను, రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.